మా అబ్బాయి 6th వచ్చాడు. స్కూల్ మార్చాలండి. సిబిఎస్ఈలో వేయండి, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఐసీఎస్ఈలో ట్రై చేయండి, సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది. స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. అమెరికాలో భారతీయ విద్యార్థుల అరెస్టు గలకలం రేపుతోంది. ఇద్దరు భారత విద్యార్థులను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. స్టూడెంట్ వీసా F1 ద్వారా వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేస్తుండగా పట్టుకున్నారు. మినెసోటాలో సెయింట్ లూయిస్ పార్క్లో తనిఖీల్లో పట్టుబడ్డారు భారతీయ విద్యార్థులు. స్టూడెంట్ వీసా నిబంధనలు అతిక్రమిస్తే ఎక్కడికక్కడ అరెస్టు చేస్తామంటే ఇప్పటికే అధికారులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. వీసా నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది అమెరికా ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇద్దరు విద్యార్థులను అమెరికా అధికారులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వీసా అండ్ ఇమిగ్రేషన్ అధికారులు ప్రస్తుతం ఈ అరెస్టులు కొనసాగించారు. ఇప్పటికే ఇమిగ్రేషన్ పాలసీని కఠినతరం చేసిన ట్రంప్ సర్కార్ ఇక అరెస్టుల పర్వం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఇద్దరు భారత విద్యార్థులను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ICE కస్టడీలోకి తీసుకుంది. మిన్నెసోటాలోని సెయింట్ లూయిస్ పార్క్లో ప్రముఖ భారతీయ రెస్టారెంట్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు ఈ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నించారు. F1 స్టూడెంట్ వీసా నిబంధనలు ఉల్లంఘించి రెస్టారెంట్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నారనే కారణంతో ఇద్దరు ఇండియన్లను అరెస్ట్ చేసినట్టుగా ఇమిగ్రేషన్ అధికారులు ప్రకటించారు. దీంతో ఆ ఇద్దరు భారతీయ విద్యార్థులు కూడా స్టడీ వీసాపై వెళ్ళిన విద్యార్థులుగా తెలుస్తోంది. స్టూడెంట్ వీసాపై F1 వీసాపై వెళ్ళారు. వీళ్ళిద్దరు కూడా వీసా నిబంధనలు ఉల్లంఘించి రెస్టారెంట్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారన్న కారణంతో అరెస్ట్ అయ్యారు. గతంలో పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటుండే వాళ్ళు చాలామంది అయితే ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత నిబంధనలు పూర్తిగా మార్చారు. పార్ట్ టైం ఉద్యోగాలు కూడా పూర్తిగా నిషేధించారు. ఎవరైనా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ పట్టుబడితే కనుక ఇక నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి డీపోర్ట్ చేస్తామంటే కూడా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశాడు. చాలా వరకు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా లూయిస్ పార్క్, మిన్నెసోటాలోని సెయింట్ లూయిస్ పార్క్లో ఓ ఇండియన్ రెస్టారెంట్లో అధికారుల ఆకస్మిక తనిఖీలో ఇద్దరు విద్యార్థులు అక్రమంగా పార్ట్ టైం జాబ్ చేసినట్టుగా అధికారుల తనిఖీలో వెల్లడైంది. దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నించారు. F1 స్టూడెంట్స్ వీసా నిబంధనలు ఉల్లంఘించి ఆ రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్ చేసిన కారణంతో ఇద్దరు ఇండియన్లను అరెస్ట్ చేసినట్టుగా అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ICE ప్రకటించింది. ఇమిగ్రేషన్ వీసా నిబంధనలు కఠినతరం చేసిన ట్రంప్ సర్కార్ మరోసారి ఆ నిబంధనలు చాలా కఠినంగా అమలు చేస్తుందనడానికి భారతీయ విద్యార్థుల అరెస్టు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇద్దరు భారతీయ విద్యార్థులు అక్కడి నిబంధనలకు విరుద్ధంగా F1 వీసా స్టూడెంట్ వీసా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా రెస్టారెంట్లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ విద్యార్థుల్ని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. మినెసోటాలో జరిగింది ఘటన. అక్కడ సిబ్బందిని ప్రశ్నించి తనిఖీ చేస్తున్నప్పుడు ఇద్దరు భారతీయ విద్యార్థులు అక్రమంగా అక్కడ రెస్టారెంట్లో పని కుదిరినట్టుగా పోలీసుల విచారణలో అక్కడ ఇమిగ్రేషన్ అధికారుల విచారణ వెళ్ళింది. దీంతో వెంటనే ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఇమిగ్రేషన్ అధికారులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు. వారిని ఇక అమెరికా నుంచి బహిష్కరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, ట్రంప్ రెండోసారి అధికారులకు వచ్చిన తర్వాత చాలా కఠినంగా నిబంధనలు అమలు చేస్తామని చెప్పినప్పటి నుంచి కూడా ఎందుకు ఇంకా కొంతమంది భారతీయ విద్యార్థులు అన్నీ తెలిసి కూడా నిబంధనలు అతిక్రమించి అక్కడ అరెస్ట్ అవ్వడం, అనవసరంగా మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టకుండా చేసుకుంటున్నారు అనుకోవచ్చా? ప్రస్తుత పరిస్థితుల్లో వారికున్న ఆర్థిక ఇబ్బందుల దృష్టి కూడా చాలా మంది తిరిగి వెనుదిరిగి రాకపోవడం, ప్లస్ అక్కడే ఉండి కొంతమంది చదువుకుంటున్న నేపథ్యంలో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇంటి దగ్గర నుంచి ఎవరు కూడా డబ్బు పంపించే స్తోమత లేక జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్న పరిస్థితి ప్రజెంట్ అమెరికాలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే
భారతీయ స్టూడెంట్స్ ఇద్దరిని అరెస్ట్ చేయడం అనేది కలకలం రేపుతుంది. అమెరికాలో ఇద్దరు విద్యార్థులను అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఇమిగ్రేషన్ కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. స్టూడెంట్ వీసా F1 ద్వారా వాళ్ళు అక్కడికి వెళ్లి చదువుకోవడానికి వెళ్లి పార్ట్ టైం జాబ్ చేస్తుండగా పట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు మిన్నిసోటాలోని సెయింట్ లూయిస్ పార్క్ లో తనిఖీల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడ భారతీయ విద్యార్థులు పట్టుబడినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ స్టూడెంట్ వీసా నిబంధనలు అతిక్రమిస్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ అలాగే కస్టమ్స్ శాఖ అధికారులు. ఇక వీసా నిబంధనలను కఠినంగా అమెరికా అమలు చేస్తోంది. గతంలోనే మనం చూసాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత కఠిన నిబంధనలు విధిస్తున్నారు. విదేశీ విద్యార్థులు ఎవరు కూడా ఇక్కడ జాబ్ చేస్తూ ఉద్యోగం చేస్తూ కానీ మరోవైపు ఇటు చదువుకుంటూ కానీ పార్ట్ టైం జాబ్ చేయడానికి వీలు లేదు అనేది ప్రధానంగా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే ఎవరైనా జాబ్ చేస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. దానిలో భాగంగా అప్పటి నుంచి కూడా కస్టమ్స్ అలాగే ఇమిగ్రేషన్ అధికారులు కూడా ఎక్కడికక్కడ హోటల్స్ కానీ పెట్రోల్ బంకులు ఇతర పలు కార్యాలయాల్లో కంపెనీల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. దాంట్లో ఇటు భారతీయులకు సంబంధించిన ఇద్దరు విద్యార్థులు చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్టుగా వారు గుర్తించి వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇలా కనుక నిబంధనలు అతిక్రమించి ముందుగానే ఆదేశాలు జారీ చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తూ అయితే కానీ ఆదేశాలను ధిక్కరించి ఈ విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ప్రజలు చూస్తే వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఇక మీదట ఎవరు కూడా చదువుకుంటూ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. వచ్చింది స్టూడెంట్ వీసా మీద వచ్చి జాబ్ చేయడం అనేది నిబంధనలు అతిక్రమించేట్లుగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే వారిద్దరిని విడిపించేందుకు కూడా భారత రాయబార కార్యాలయం ద్వారా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంటే కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్లే కొంతమంది అక్కడ చదువుకుంటూ అంటే ప్రజెంట్ అక్కడికి వెళ్ళిన వారు చదువుకుంటూ ఉండగా మళ్ళా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఖర్చుల నిమిత్తం అక్కడ ఉండటానికి మరోవైపు అక్కడ డైలీ మెయింటెనెన్స్ కానీ కాలేజ్ ఫీజు కానీ ఇవంతా కూడా ఆర్థికంగా భారంగా మారుతున్న నేపథ్యంలోనే కుటుంబం మీద ఆధారపడకుండా వారికి వారు స్వతహాగా చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కుటుంబానికి వారికి మెయింటెనెన్స్ పోగా ఇంకా మరికొంత డబ్బు పంపించాలి ఇంటికి అనేది కూడా వారు భావిస్తున్న నేపథ్యంలోనే ఇటు పెట్రోల్ బంకుల్లో కానీ రెస్టారెంట్లు బార్లు హోటల్స్ లో ఉద్యోగాలు చేస్తున్నారు భారతీయ విద్యార్థులందరూ కూడా. దానిలో భాగంగా ఇప్పుడు వారు పట్టుబడ్డారు. ఇప్పుడు అటువంటి వారికి సంబంధించి వీసాలను కూడా కంప్లీట్ గా రద్దు చేస్తాము ఈ విధంగా వ్యవహరిస్తే అనేది వారిని అదుపులో తీసుకుని హెచ్చరించినట్లు కూడా తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యులు అలాగే అక్కడ ఉన్న కొంతమంది వారి ఫ్రెండ్స్ కానీ వారితో మాట్లాడి భారత రాయబార కార్యాలయంతో ఎంబసీతో మాట్లాడి వారిని విడిపించాల్సిందిగా కూడా కోరుతున్నట్లుగా తెలుస్తుంది. మరొక కాలేజీ యాజమాన్యంతో కూడా పోలీసులు అలాగే అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ కానీ కస్టమ్స్ అధికారులు వారితో మాట్లాడి ఇంకెవరెవరు ఉద్యోగాలు చేస్తున్నారు ఏంటి అనేది కూడా వారి నుంచి సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది భారతీయ విద్యార్థుల పరిస్థితి. వాస్తవానికి ఎందుకు ఇలాంటి పొరపాటు చేస్తున్నారో అర్థం కాదు. చాలా ఖచ్చితంగా చాలా కఠినంగా అమలు చేస్తున్నామని నిబంధనల గురించి అమెరికా అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా అనవసరంగా ఇబ్బందుల పాలవుతున్నారు విద్యార్థులు. F1 వీసా నిబంధనలు ఏంటి, స్టూడెంట్ వీసా నిబంధనలు ఏంటి, అసలు ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలో తెలుసుకొని వెళ్ళండి. పోనీ వెళ్ళాక కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని తెలుసుకొని మసులుకోండి. లేదంటే వీసా రద్దు, డిటెన్షన్, నిర్మోహమాటంగా వెనక్కి చేతులు కట్టి బేడీలు వేసి దేశం నుంచి బహిష్కరిస్తారు. జిందగీలో అమెరికాలో ఉండరు. జిందగీలో అమెరికాలో అడుగుపెట్టడానికి ఛాన్స్ లేదు. కనీసం ఈ నిబంధనలు అమలవుతున్నాయని తెలిసి కూడా ఎందుకు ఇంత పిచ్చిగా వేలంవెరిగా ఉద్యోగాల కోసం ఇండియాలో ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తే అమెరికాలో కుదరదు. చాలా కఠినంగా చెప్పాడు ట్రంప్ రెండోసారి వచ్చిన తర్వాత వీసా నిబంధనలు అమలు చేస్తున్నామని చెప్పేసి. మీ కెరియర్ నాశనం అవుతుంది. అనవసరంగా చిల్లర కాసుల కోసం కక్కుర్తి పడితే దేశం నుంచే బహిష్కరించబడతారు. జిందగీలో మళ్ళీ చెప్తున్నాను అమెరికాలో ఉండరు. చాలా దారుణంగా ఉంటాయి. ఆన్ క్యాంపస్ జాబ్స్ మాత్రమే చేసుకోవాలి F1 వీసాలో. ఇంటర్నేషనల్ స్టూడెంట్ అడ్వైజరీ తెలుసుకోండి, కాస్త జాగ్రత్తగా మసులుకోండి. ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారో అర్థం కాదు అమెరికన్ స్టూడెంట్స్. ఆఫ్ క్యాంపస్ జాబులు పనికిరావు. రెస్టారెంట్లో పనిచేయరాదు, గ్యాస్ స్టేషన్లో పనిచేయరాదు, సూపర్ మార్కెట్లో పనిచేయరాదు. కనీసం మీరు తెలివైన వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదవడానికి ఇంత ఖర్చు పెట్టించి తల్లిదండ్రులతో దేశం వెళ్ళి అయినా అక్కడ నిబంధనలు పాటించకుండా ఎందుకు ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తూ పట్టుబడుతున్నారో అర్థం కాని పరిస్థితి. మళ్ళీ అంతా మిడిల్ క్లాస్ లక్షలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు అక్కడ పంపిస్తే అక్కడ నిబంధనలు పాటించకుండా ఇదిగో ఇలా అధికారులకు దొరికి ఒకప్పటి పరిస్థితులు లేవు. ఇండియాలో ప్రవర్తించినట్టుగా దొంగతనాన గల్ఫ్ దేశాలు కావవి. మీరు ఎక్కడో పనిచేస్తూ ఎక్కడో
డబ్బులు ఇచ్చో లంచాలు ఇచ్చో బయటపడడానికి కుదరదు అక్కడ. అది అమెరికా, అది ట్రంప్ పరిపాలన. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే విద్యార్థులు ఇబ్బంది గురయ్యేది ఇక్కడే. నిర్మోహమాటంగా అక్కడి నుంచి మీ డిటెన్షన్ లేదా వీసా రద్దు, ఇక డిపోటేషన్, దేశం నుంచే బహిష్కరిస్తారు. ఇంకేం లేదు, నోరు మూసుకొని ఇండియాకి రావడమే. ఇలా ఉంటుంది పరిస్థితి. మినెసోటాలో జరిగింది. 2 విద్యార్థులు, ఎంతమంది నిబంధనలు పాటించండిరా మొర్రో అని నెత్తి నోరు బాదుకుంటున్నా మళ్ళీ ఇలాంటి పిచ్చి చేష్టలే. భారతీయ విద్యార్థులు చేస్తున్న ఈ పనులకు వాళ్ళ కెరీర్ నాశనం అవుతుంది. అనవసరంగా తల్లిదండ్రులు అప్పులు చేసి పంపిస్తే ఇదిగో ఇలాంటి చేష్టలతో, పూర్తిగా ఈ దిగజారుడు పనులతో అనవసరంగా చదువుకోమని పంపిస్తే ఇదిగో ఆర్థిక ఇబ్బందులు ఉంటే వెళ్ళకండి. ఐఎమ్ సారీ, ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం. అమెరికాలో పరిస్థితులు బాగాలేనప్పుడు అసలు మొదటికే ఎసరు వస్తుంది, మొదటికే మోసం వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఉన్నప్పుడే చూపించినప్పుడే వాడు అమెరికా రమ్మంటున్నాడు. వెళ్ళిన తర్వాత కూడా పరిస్థితులు బాగాలేవన్నప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పెట్టిన ఖర్చుకు తండ్రిని చేసిన త్యాగాలకు కనీసం సార్థకం చేకూరేలా చదువుకొని రావాలి అట్లీస్ట్. ఇదిగో అనవసరంగా చిల్లర డబ్బుల కోసం పాకులాడి పార్ట్ టైం పనుల కోసం వెళ్ళి ఇదిగో ఇలా ఇబ్బందులు పాలవడం అనవసరంగా దేశ బహిష్కరణ లాంటి పరిణామాలకు దారితీయొచ్చు. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు, నిపుణులు భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి రా బాబు, ఎందుకు ఇలాంటి నిబంధనలు పాటించకుండా పిచ్చి చేష్టలతో కెరీర్ను నాశనం చేసుకుంటారంటూ చెప్తున్నారు. కేవలం ఆన్ క్యాంపస్ జాబ్స్ మాత్రమే ఉంటాయి F1 వీసా పైన. విద్యార్థులు కేవలం కఠినమైన నిబంధనలు పాటించాలి. యూనివర్సిటీ క్యాంపస్ లోపల మాత్రమే పనిచేయడానికి అనుమతి ఉంటుంది. అది కూడా ఓపీటీ సిపిటి ఉంటేనే, సిపిటి ఓపీటీ స్పెషల్గా పర్మిషన్ ఉంటేనే అది కూడా చేయాలి. అది కూడా 20 గంటలు మాత్రమే పనిచేయాలి, అంతకుమించి ఎక్కువ పని చేయకూడదు. కానీ ఇవన్నీ గాలికి వదిలేసి రెస్టారెంట్లలో పని చేసుకుంటూ తిక్క కుదిరింది. ఇప్పుడు అమెరికన్ అధికారులు అక్కడికి వెళ్ళి ఇమ్మిగ్రేషన్ ఐసీ అధికారులు, ఇప్పటికే అందరికీ తెలిసిందే అమెరికాలో ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. కాలిఫోర్నియాలో కాదు, ప్రతి రాష్ట్రంలోనూ అసలు నేషనల్ గార్డ్స్ని అక్రమంగా ఉన్న వాళ్ళని పంపించడానికి అక్కడి ఎన్నో ఏళ్ళుగా ఉంటున్నటువంటి ఆఫ్రో అమెరికన్స్ని వాళ్ళందరినీ పంపించడానికే అక్కడి మేయర్లు, రాష్ట్ర గవర్నర్లు అడ్డుపడ్డా కూడా నేషనల్ గార్డ్స్ని పెట్టి మొహమాటంగా మెడల్ పట్టి నెడుతున్నాడు ట్రంప్. ఇవన్నీ చూసి కూడా ఎందుకు ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తున్నారో మన విద్యార్థులు అర్థం కాని పరిస్థితి. ఒక్కసారి నేను ఎందుకు చెప్తానంటే, ఈ అంశాలు చెప్పడానికి మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. అనవసరంగా అమెరికా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు నిబంధనలు పాటించండి, నిబంధనలకు అనుగుణంగా మసులుకోండి, జాగ్రత్తగా చదువుకొని బయటపడండి. లేదా ఇదిగో ఇలాంటి ఇబ్బందుల పాలవుతారు అన్నీ తెలిసి కూడా, లేదా తెలియని వాళ్ళు తెలుసుకోండి. అనవసరంగా స్టూడెంట్ మీద వీసా మీద వెళ్ళే వాళ్ళకు ఒకప్పటి పరిస్థితులు లేవు. ఇది ట్రంప్ పరిపాలన కాలం. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, ఇమిగ్రేషన్ పాలసీస్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. దయచేసి అన్ని పాటించండి. మీరు సక్రమంగా చదువుకొని బయటపడండి. అనవసరంగా తల్లిదండ్రులు ఇక్కడ అప్పులు చేసి మిమ్మల్ని విదేశాలకు పంపిస్తే కెరియర్ను పాడు చేసుకొని మళ్ళీ అమెరికా గడప తొక్కని వాళ్ళు అవుతారు. అనవసరంగా పూర్తిగా అప్పుల పాలవుతారు.